నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. స్పేస్ స్టేషన్ లో 9 నెలలుగా ఉన్న భారతీయ మూలాలున్న వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బజ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమికి చేరనున్నారు. అంతరిక్ష ప్రయోగాల సంస్థ నాసా తెలిపిన ప్రకారం అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వీరు భూమిపైకి రానున్నారు. ఇద్దరిని తిరిగి భూమికి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ రూపొందించిన క్లూ డ్రాగన్ హోమనౌక 2 రోజుల కిందట ప్రయోగించబడింది. నిన్న ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఏఎస్ విజయవంతంగా అనుసంధానమైంది. క్లూ 10 మిషన్ లో భాగమైన 4 వ్యోమగాములు ఐఏఎస్ లోకి ప్రవేశించగా సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమమైంది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 క్రూ డ్రాగన్ వ్యోమనౌక వ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12:45 ఈ వ్యోమనౌక అంతరిక్షం నుండి విడిపోతుంది. అనంతరం మంగళవారం సాయంత్రం 4:45 భూమి వైపు ప్రయాణం మొదలై 5:11 భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అంచనాల ప్రకారం సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్రంలో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి రక్షణ బృందం వ్యోమగాములను ఒకరి తర్వాత ఒకరిని బయటకు తీసుకురానుంది. ఈ అంతరిక్ష ప్రయాణంలో సునీత విలియమ్స్ కెరియర్ లో మరో మైలురాయి కాగా 9 నెలల నిరీక్షణ అనంతరం ఆమె భూమికి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కోసం ఉత్కంఠంగా మారింది.